నులుగు పురుగు గురించి తెలుసుకున్నాం. నులి పురుగులు ఎన్ని రకాలు ఉంటాయి, వాటికి అసలు వైద్యం ఉందా, అది ఎందుకు వస్తుందో అవి ఎందుకు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నులి పురుగు అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి వైద్యం ఉందంటే దాదాపు వైద్యం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయుర్వేదంలో లేదు, హోమియో లేదు, అలోపతిలో కూడా ఈ నులి పురుగుకి మందు అనేది లేదు. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నులి పురుగులు ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నులి పురుగులు 4 రకాలు ఉంటాయి. ఎలికపాములు, కొంగ పురుగులు, నులి పురుగులు, హెమోటోడ్స్ అని 4 రకాలు ఉంటాయి. అయితే ఈ ఎక్కడ చేరుతాయి? బొడ్డు చుట్టూ చేరి మనం తీసుకున్న ఆహారం అంతా అయ్యే తినేసేసి బంకను తయారు చేస్తాయి. ఆ బంక తయారైనప్పుడు మనకి ప్రాబ్లం ఏమొస్తుంది? పొట్ట నొప్పి వచ్చింది, వాంతులు వస్తాయి, ఈ రోజు 4 అవుతాయి. అప్పుడప్పుడే వాంతి వచ్చినట్టుంది, అప్పుడప్పుడే వికారంగా ఉంటుంది, అప్పుడప్పుడే పొట్ట నొప్పి వచ్చి ఆకలి పోయి మనకు చికాగ్గా, కోపంగా, టెన్షన్, విసుగ్గా ఉంటుంది. ఒక్కోసారి మోషన్స్ కూడా ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. ఒకటి తినంగాలు వెళ్లాల్సి వస్తుంది, ఒక్కోసారి తినంగాలు పరిగెత్తుంటారు, ఒక్కోసారి మోషన్ అనేది స్మెల్ వస్తుంది. పిల్లలకైతే రక్తహీనత వచ్చింది, పొట్ట నొప్పి వచ్చింది, వాంతి వచ్చింది, వికారం కూడా వచ్చి ఆకలి పోయి పిల్లలు అనేవాళ్ళు డెవలప్ కారు. ఈ బొడ్డు చుట్టూ చేరి మనం తీసుకున్న ఆహారాన్ని తినేసి బంక్ తయారు చేస్తాం అనమాట. అయితే ఎందుకు ఎలా డెవలప్ అవుతాయి అంటే, మనం ఆహారం తీపి అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటర్ ఎక్కడ పడితే అటు తాగినా, ఎక్కడ పడితే అటు టిఫిన్ చేసినా, చేతులు శుభ్రంగా కడుక్కోకపోయినా, చెప్పులు లేకుండా తిరిగినా కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. చెప్పులు లేకుండా తిరిగితే ఎందుకు వస్తాయి అంటే, నులి పురుగు వాళ్ళు మలవిసర్జన చేస్తే ఆ సరెండర్లో మనం చెప్పులు లేకుండా తిరిగినట్లయితే కాళ్ళ ద్వారా ఈ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. నులి పురుగుకి వైద్యం అనేది లేదు. 30 వంతు నీట్నెస్ అనేది మనం పాటించగలిగితే దాదాపు నులి పురుగుకి వైద్యం అనేది నిదానంగా పోయే అవకాశం ఉంటుంది. దాదాపు పోదు, కానీ మనం కొంత నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా, మన రక్తం అనేది తగ్గిపోకుండా, ఒక్కోసారి ఈ నులి పురుగు వల్ల బ్రెయిన్లో క్యాన్సర్ రావచ్చు, ఒక్కోసారి నులి పురుగు వల్ల పాక్కుంటే వెళ్ళి అపెండిసైట్స్లో అడ్డం పడి ఒక్కోసారి అపెండిసైట్స్ రావచ్చు, కిడ్నీస్ దెబ్బతినవచ్చు, రక్తం తగ్గిపోవచ్చు, ఒక్కోసారి ఒంటిపైన ఎలర్జీ లాగా రావచ్చు, దద్దులు రావచ్చు ఒక్కోసారి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. ఇది నులి పురుగు యొక్క కథ. థ్యాంక్ యూ.